నిమ్మకూరు అనే చిన్న గ్రామం నుంచి వచ్చి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక చెరిగిపోని ముద్ర వేసుకున్న దిగ్గజం నందమూరి తారక రామారావు. అన్నగారు వచ్చిన అదే ఊరు నుంచి వచ్చారు రాజేంద్ర ప్రసాద్. అక్కడి నుంచి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. సిరామిక్ ఇంజనీరింగ్ చదివిన నటనపై ఉన్న మక్కువతో ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరి గోల్డ్ మెడల్ సాధించారు. అయితే ఆ గోల్డ్ మెడల్ అవకాశాలను వెంటనే తెచ్చిపెట్టలేదు. చెన్నై వీధుల్లో ఆయన పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా జీవితాన్ని మొదలుపెట్టి చిన్న చిన్న వేషాలు వేస్తూ అవమానాలు దిగమింగుకొని గెలిచిన సెల్ఫ్ మేడ్ స్టార్ ఆయన. ఆకలి నిరాశ ఎదురైన ప్రతిసారి తనలోని నటుణ్ణి బతికించుకుంటూ పద్మశ్రీ స్థాయికి ఎదిగిన ఆయన ప్రయాణం ఎందరో నూతన నటులకు ఆదర్శం. తెలుగు సినిమా అంటే కమర్షియల్ హంగులే కాదు, కేవలం నటనతో హాస్యంతో ప్రేక్షకులను మెప్పించవచ్చని నిరూపించిన ఘనత రాజేంద్ర ప్రసాదే. దర్శకులు జంధ్యాల, వంశీ, ఈవివి సత్యనారాయణ వంటి దర్శకులతో కలిసి ఆయన సృష్టించిన మ్యాజిక్ అంతా ఇంత కాదు. లేడీస్ టైలర్, అహనా పెళ్ళంట, అప్పుల అప్పారావు, మేడం వంటి సినిమాలు తెలుగునాట నవ్వుల పువ్వులు పూయించాయి. అప్పటి వరకు ఉన్న హీరో ఇమేజ్ను పక్కన పెట్టి ఒక సామాన్య మధ్యతరగతి మనిషి కష్టాలను, భయాలను హాస్యంగా మలిచి కామెడీ కింగ్గా సింహాసనాన్ని అధిష్ఠించారు. కేవలం నవ్వించడమే కాదు, గుండె బరువు పెంచేలా ఏడిపించడం కూడా తనకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన తర్వాత కాలంలో నిరూపించుకున్నారు. 80లో ఎర్రమందారం, ఆ తర్వాత ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి వంటి సినిమాల్లో ఆయన నటన చూసి కంటతడి పెట్టని ప్రేక్షకుడు ఉండడు. సమాజానికి ఈ సందేశాన్ని ఇస్తూనే భావోద్వేగాలు పండించడంలో రాజేంద్ర ప్రసాద్ చూపిన పరిణితి అద్భుతం. ఈ సినిమాలతో ఆయన తనలోని నట కిరీటికి పూర్తి న్యాయం చేశారు. హాస్య నటుడిగానే కాకుండా ఒక విలక్షణమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనను తాను మలుచుకున్న తీరు అశేష ప్రేక్షక ఆదరణను సొంతం చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ నటనకు సామాన్యులే కాదు, దేశాన్ని ఏలిన దిగ్గజాలు సైతం ముగ్ధులయ్యారు. ముఖ్యంగా మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు కూడా రాజేంద్ర ప్రసాద్కు వీరాభిమాని అన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో ఉండే స్వచ్ఛమైన తెలుగు భాష, ఆరోగ్యకరమైన హాస్యం పివి గారికి ఎంతగానో నచ్చేది. ఎంత బిజీగా ఉన్నా రాజేంద్ర ప్రసాద్ సినిమా చూసి రిలాక్స్ అయ్యేవారు పివి నరసింహారావు. ఒక ప్రధాని స్థాయి వ్యక్తి ఒక నటుణ్ణి అంతలా అభిమానించడం అనేది రాజేంద్ర ప్రసాద్ సాధించిన అరుదైన గౌరవం. ఇక నేటి తరంతో ఆయన ప్రయాణం గురించి ఎంత చెప్పినా తక్కువే. మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాని లాంటి యువ హీరోలతో పోటీ పడి మరి నటిస్తున్నారు. జులై, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, కల్కి 2898 AD వంటి చిత్రాల్లో మోడ్రన్ తండ్రిగా, తాతగా, సహాయ నటుడిగా ఆయన పోషిస్తున్న పాత్రలు నేటి యూత్కు బాగా కనెక్ట్ అవుతున్నాయి. జనరేషన్ గ్యాప్ లేకుండా సెట్లో అందరితో కలిసిపోతూ ఇప్పటికీ అదే ఉత్సాహంతో నటిస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారు నిజంగా తెలుగు సినిమాకు దొరికిన ఆణిముత్యం.